ఇక మొదట్లో ఫర్నిచర్ షాప్ ఇంకా ఇన్వెస్ట్ చేసిన డబ్బు గురించి మీనా ఫుల్‌గా క్లాస్ పీకుతూ ఉంటుంది. రోహిణి, మనోజ్ షాప్ మీద ఫుల్‌గా అర్న్ చేసి స్పెండ్ చేశారని యాక్చువల్‌గా బాలు తలుచుకుంటే ఆ సీట్‌లో బాలు ఇంకా రవి కూర్చునేదే వాళ్ళని మీనా గట్టిగా చెప్తూ ఉంటుంది. మా వాళ్ళ మామయ్య గారు ఎంతో అర్జన చేశారు. ఇల్లు తాకట్టు పెట్టారు. ఈరోజు మామయ్య గారికి ఆ చైర్‌లో కూర్చోకపోతే ముంబై డీలర్స్ పోలీసులకు పట్టించే వాళ్ళు షాప్ ఆక్షన్ వేసేది అని రోహిణి ఫేస్ మీదనే కౌంటర్ వేస్తూ ఉంటుంది. బాలు నైట్ డే క్యాబ్ డ్రైవింగ్ చేస్తూ కష్టపడితే వీళ్ళు మాత్రం ఏసీలో వేసుకొని కూర్చున్నారు అని మీనా మాటలు చెప్తూ ఉంటుంది. మనోజ్ డ్రైవర్లు అంట వాళ్ళు రచిపోతూ ఉంటారు అని అనగానే బాలు ఇంకా మీనా ఫుల్ ఫైర్ లో ఉంటారు. మీనా గట్టిగా లెఫ్ట్ ఇంకా రైట్ తీస్తుంది. నువ్వు డ్రైవర్ గా వంట వాడిగా ఉండడానికి మీరు వాళ్ళ షేర్ దోచేశారు కదా, అంతేకాదు దొంగ బ్రతుకులు మూసగత్తే బ్రతుకులు నీది. నీకు తండ్రి ఉంటాడు కానీ కనపడడు, ఊరుకు ఉంటుంది కానీ వెళ్ళవు, తక్కువ ఇంకా ఎన్నో మాటలు భయపెట్టి చెప్తూ ఉంటుంది అని రోహిణి మైండ్ బ్లాక్ చేస్తూ ఉంటుంది. లాస్ట్ కి బాలు వాళ్ళ నాన్న ఆ డబ్బు కొట్టేసిన వాడిని నువ్వు ఎతికి పట్టుకోరా బాలు అంటే బాలు రెస్పాన్సిబిలిటీ తీసుకొని అందరినీ గమ్మున ఉండు అని చెప్తూ ఉంటాడు. తర్వాత మీనా అదయ్య గారి దగ్గరికి వచ్చి ఇంకో బాంబు పేలుస్తుంది. మా వాటా ఎంత, దాంట్లో శివ కేసు విత్డ్రా చేసుకుని 2 లక్షలు కమిషన్ తీసుకున్నారంట కదా, ఈ విషయం మా అవ్వానికి చెప్పి ఇంకా కల్పిస్తాను, మర్యాదగా మాట్లాడండి అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇంకో పక్క బాలు ఇంకా మీనా కలిసి ఆ డబ్బులు కొట్టేసిన దొంగ లింక్ వెతకడానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఒకరు సీరియల్ గా కిరణ్ ఇంటికి హౌస్ అడ్రస్ ఎతికి పట్టి మీనాని రెగ్యులర్ గా పూలు డెలివరీ చేసి అమ్మాయిలాగా పంపిస్తాడు బాలు. మీనా సీదా కిరణ్ హౌస్ కి వెళ్ళి పూలు సప్లై కోసం మాట్లాడుతూ ఉంటుంది. కిరణ్ చాలా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. పూలు ఫ్రెష్ గా ఈ రోజు డెలివరీ చేయమని డీల్ ఫైనల్ చేస్తూ ఉంటాడు. కానీ బయటికి వచ్చాక ఒక ఆవిడ చింతమని ఓవర్ యాక్షన్ చేస్తూ, నేను డిస్ట్రాక్షన్ ఫ్లవర్ కోసం ఫేమస్, నువ్వు రోడ్డు పక్క పూలు అమ్ముకునే దానివి, పొట్టికే వస్తావు, నీ దాంట్లోని శ్వాసని పడుతుంది అని మీనాని తిడుతూ ఉంటుంది. మీనా మనసులో నేను ఓనర్ గురించి అడగలేదు కానీ నువ్వు ఇక్కడే పెళ్లి ఉన్న మ్యాటర్ చెప్పావు, థ్యాంక్స్ అని అనుకుంటూ ఉంటుంది. బాలు కాబ్ డ్రైవింగ్ స్టాండ్ దగ్గర తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ సైడ్ ఇన్కమ్ కోసం డ్రైవింగ్ స్కూల్ పెట్టాలి అని ప్లాన్ రెడీ చేస్తూ ఉంటుంది. కార్లు సేల్ లో ఉన్న విషయం ఫ్రెండ్ చెప్తే బిజినెస్ స్టార్టప్ ప్రపోజల్ మొదలు పెడుతూ ఉంటారు. అది విన్న మీనా ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. నేను ఫ్లవర్ డెకరేషన్ ఇంకా మీనా మీరు డ్రైవింగ్ స్కూల్ షురూ చేస్తే లైఫ్ లో సింగిల్ స్టెప్ పైకి ఎదగొచ్చు అని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆఫీస్ సెటప్ ఇంకా అడ్రస్ ఎక్కడ పెట్టాలి అనే టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే అత్తయ్య గారి దుమ్ముకవతి క్యారెక్టర్ గా ఫుల్ క్లాస్ గా పీకుతూ ఉంటుంది. ఇక లాస్ట్ లో ఇంకో అమ్మాయి రోడ్ మీద ఎవరో రౌడీలో పరిగెత్తుతూ ఉంటే సైడ్ లో హెల్ప్ చేయడానికి వచ్చిన ఒక అబ్బాయిని మిస్టేక్ గా గట్టిగా చంపి దెబ్బ కొడుతూ ఉంటుంది. కానీ నిజమైన రౌడీ ఎస్కేప్ అయిపోయిన మ్యాటర్ తర్వాత రియలైజేషన్స్ అయ్యి హెల్ప్ చేయడానికి వచ్చిన మనిషిని కొట్టి చాలా పెద్ద తప్పు చేశాను అని గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటుంది. మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.